సహవాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఈ పరిచర్య అంతటి మీద మీకు అనుదృష్టి ఉంచండి. కేవలం నీ నామానికే మహిమ కలిగినట్లు, నీ నామమే హెచ్చింపబడినట్లు మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. దుష్టుడి యొక్క కార్యాలన్నీ లయపరచండి. మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఆరాధించినట్లు మా అందరినీ కూడా ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించట కొరకే నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ ద్వారా బోధించండి ప్రభా. మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి. యోహాను సువార్త 14:26 నెరవేర్చండి ప్రభా. నిష్ప్రయోజకుడిని, ఎన్నిక లేని నన్ను కూడా మీ కృపచేత జ్ఞాపం చేసుకోండి. నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి. నా నోటికి తోడేయండి. పలకవలసింది మీరే బోధించమని ప్రభా అన్ని విషయాల్లో సహాయం కోరుకుంటూ ప్రభా నీ సత్యం నిమిత్తమే నన్ను బలపరచమని, అన్ని విషయంలో సహాయం చేయమని. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుని అన్నాడు ప్రభా. నీ యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. మీ యొక్క మహిమ కొరకు జ్ఞాపం చేసుకోమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభా, పాటలు ఇప్పటి వరకు సహాయం చేశారు. ముందున్న సమయం కూడా మాకు సహాయం చేయమని, మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి అంగీకరించమని సహాయం కోరుకుంటూ మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక 9వ వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో బేతనీయ ప్రార్థనా మందిరంలో మన అందరినీ కూడా దేవుడు సహవాసంగా సమకూర్చాడు. ఎందుకంటే ప్రభుని మనం ఆరాధించాలని ప్రభు పిలుచుకున్నాడు, కోరుకున్నాడు. వెదక రక్షించడానికి ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. ఆ ప్రభు గురించి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. మరి మనం ఆరాధించే ప్రభు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. పితరులు వీరువారు. వీరువారంటే ఎవరు వారండి? పితరులు ఎవరు వారంటే ఇశ్రాయేలు వారు. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మన స్తోత్రాలకి అర్హుడు ఎవరంటే దేవుడు. ఆయన ఎందుకు అర్హుడంటే ఆయన ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. అధికారం ఉంది ఆయనకి, సర్వాధికారం ఉంది. ఈ భూమి మీద మనుషులకి ఒక పరిధి ఉంటుంది, ఒక స్థలానికే అధికారం ఉంటుంది. కుటుంబంలో అయితే ఎవరికి అధికారం ఉంటుందండి? భర్తకు అధికారం ఉంటుంది. భర్త లేనప్పుడు తల్లిదండ్రులకు అధికారం ఉంటుంది. ఒక ఉద్యోగంలో పై అధికారులకు అధికారం ఉంటుంది. ప్రతిదానికి కూడా అధికారాలు ఉన్నాయి. అయితే ప్రభువుకి
ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మత్తయి సువార్త ప్రభు ఏమంటారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. చాలండి, చూసారండి. ప్రభు అంటారు, పరలోకమందును భూమి అందును ఆయనకి ఏముందండి? సర్వాధికారం. మనకైతే భూమి మీద అధికారం ఉంది, కానీ ప్రభువు చూడండి, పరలోకమందును భూమి మీద ఉంది. అంటే పరలోకంలో అధికారం ఉంది ఆయనకి, భూమి మీద కూడా అధికారం ఉంది. మన అధికారాలకు పరిధి ఉంటుంది. ఒక స్థలం వరకే మనకు అధికారం ఉంటుంది, తర్వాత మన అధికారం చెల్లదు. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఏమంటే, ఆయనకి ఏముందండి? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం గల దేవుడు. నీవు నేను ఆరాధించుతున్న దేవుడు ఆయన ఏదో ఒట్టివాడు కాదు, సామాన్యుడు కాదు, అధికారం గల దేవుడు, సర్వాధికారం గల దేవుడు. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎక్కడికి? పరలోకమునకు. పరలోకానికి తీసుకెళ్ళాలంటే భూమి మీద ఉన్న మానవుడిని ప్రభునందు నిద్రించిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళాలంటే అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభు వారికి ఉంది. స్పష్టంగా చెప్తారు ఆయన. చూడండి, యోహాను సువార్త 14వ వచనం చదవండి. యోహాను సువార్త 14:6. యేసు అదిగోండి, చూసా, నేనే అంటే నేను తప్ప ఇంకెవరు లేరు. అక్కడ ఒక్కడగా తెలియపరుస్తుంది. చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప. చూసారండి, ఆయన ద్వారానే తప్ప. నేనే మార్గం అంటే ఈ భూమి మీద ఉన్న ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసు ప్రభువే మార్గం. చూడండి, ఏదన్నా బస్సులు ఇన్నాళ్ళు ఒక చోట వంతులు ఉండే కాదు. ఒక ఊరి నుంచి ఒక వేరుకి చేరదీయాలంటే మధ్యలో ఏదో కాలువలు ఉంటాయి, ఏదో నదులు ఉంటాయి. అక్కడ వారు ఇక్కడికి వెళ్ళలేరు. వెళ్ళాలంటే ఏముండాలంటే మధ్యలో వంతెన ఉండాలి. వంతెన ఉండాలి, ప్రయాణం కొరకు వాహనాలు కూడా ఉండాలి, తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. అందుకే యేసుప్రభువు వారు స్పష్టంగా అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రభువుకి సర్వాధికారం ఉంది. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలంటే అధికారం గల దేవుడు. అటువంటి దేవుడు ఎవరంటే స్తోత్రానికి అర్హుడు అంటాడు. మన స్తోత్రాలు అర్హుడు ఎవరంటే దేవుడు. చూడండి, కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువుకి ఏ విషయాల్లో అధికారం ఉంది చూడండి. మొట్టమొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. చాలండి. ఏం చేస్తున్నాడండి ప్రభు? బోధించాలంటే ఆయనకి ఏముందండి? అధికారం ఉంది. అక్కడ చూడండి, ఆ మాట మరలా చదవక, ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వరే వారికి బోధించింది. చూసారండి, ఆయన బోధించడానికి కూడా ఏముందంటే అధికారం ఉంది. చూడండి, చాలామంది టీచర్స్ ఉంటారు, స్కూల్కి కాలేజీకి వెళ్తూ ఉంటారు. అందరూ బోధిస్తారా? ఎవరైతే ఆ ఉద్యోగాలకి పిలువబడతారో, ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ బోధిస్తారు. అందరూ బోధించలేరు. వాళ్ళకి అధికారం ఇస్తారు, గవర్నమెంట్ నుంచి కానీ ఆ కాలేజీ నుంచి వారిని ఎన్నుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు, అప్పుడే వాళ్ళు బోధిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చూడండి, అక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏముందంటే, ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించింది కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ప్రభు యొక్క బోధకు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు ఎప్పుడు బోధిస్తున్నారు, శాస్త్రులు పరిచర్లు, కానీ ప్రభు బోధలో ఏముందంటే అధికారం ఉంది. అందుకే ఒక దినాన్ని చూడండి, మత్తయి సువార్తలో 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం కానీ చదవండి. ఆయన కపెర్నౌములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు
ఉమ్, 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 ఉమ్. చాలండి. చూసారండి, శతాధిపతి అడుగుతున్నాడు, నా దాసుడిని స్వస్థపరచమని అడుగుతుంటే అక్కడ ఒక మాట అన్నాడు ఆయన. 9వ వచనంలో ఏమంటాడంటే, నేను కూడా అధికారమునకు లోబడినవాడు. చూసారండి, ఆయన కూడా అధికారం లోబడినవాడు, ప్రభువుకు లోబడ్డాడు. లోబడి ఏమంటున్నాడంటే, ఆ మాట చదవండి, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకని అంటే ఆ అధికారం ఉన్న ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే, ఆయన మాటలు ఏముంది, అధికారం ఉంది. నువ్వు అలా ఇల్లంటే వెళ్ళాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి. నేను కూడా అధికారి అంటే ఆయన కూడా పై అధికారులకు లోబడతాడు, సైనికులు కూడా ఆయనకు లోబడతారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఒక చక్కటి మాట చూడండి, ఆయన అంటాడు, ఏమంటాడంటే 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రము సెలవు. అంటే సర్వాధికారం గల దేవుడికి మాటలు ఏముందండి, అధికారం ఉంది. నువ్వు మాట సెలవివి. ఏమన్నాడండి, ఇంకో మాట అన్నాడు అక్కడ ఆయన, చెప్పండి 8వ వచనం, అప్పుడు నా దాసుడు, ఎంత విశ్వాసం చూడండి. అంటే ఆయనకు అధికారం ఉందని తెలుసుకున్నాడు, ఆయన మాటకు అధికారం ఉందని తెలుసుకున్నాడు. నువ్వు మాట సెలవివి, నా దాసుడు ఏమవుతాడు, స్వస్థపరచబడు. అప్పుడు ప్రభు ఆయన గురించి ఒక చక్కటి మాట ఏంటంటే 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి, ఇశ్రాయేలులోని ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు, ఆయన విశ్వాసం ప్రభు చూశాడు. ప్రభువునే ఆశ్చర్యపరిచాడు ఆయన. ప్రభు చేసే ఆశ్చర్యకార్యాలు అందరికీ ఆశ్చర్యం కలిగించినాయి, కానీ ప్రభువుని ఆశ్చర్యపరిచాడు ఈయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మాటలు ఏముందంటే అధికారం ఉంది. అందుకే శాస్త్రుల వల్లే కాకుండా ఆయన ఎలా బోధించాడండి, అధికారం అని చూడండి. రెండోది చూడండి, రెండో విషయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. చాలండి. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఏముందండి, చదవండి, చదవండి 27వ వచనం, అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుతున్నాయి అంటండి. చూసారు, రెండోదిగా చూస్తే అపవిత్రాత్మలు, దయ్యములు ఏం చేస్తున్నాయండి, లోబడాలంటే ఏముండాలి, అధికారం ఉండాలి. అధికారం లేకపోతే అవి లోబడవు. మనమైనా చూడండి, చాలామంది బైక్ మీద వెళ్ళేటప్పుడు, కార్ల మీద వెళ్ళేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ అక్కడ ముందు ఉన్నాడు అనుకోండి, భయపడతారు. ఆ డ్రెస్ చూసి, ఆ వ్యక్తిని చూసి, ఎంత ధనవంతుడైనా సరే ఒకసారి ఏమవుతాడని ఆగిపోతాడు. లైసెన్స్ లేదనుకోండి, ఆ బండి కాగితాలు లేవనుకోండి, ఏమీ లేవనుకోండి, ఎందుకు భయపడతాడు? సామాన్యులు అదే డ్రెస్ వేసుకెళ్ళారనుకో భయపడరు, కానీ ఆ హోదాను చూసి, ఆ స్థితిని చూసి, ఆ స్థాయిని చూసి ఏం చేస్తాడు, అధికారానికి భయపడతాడు. ఆ బండి తీసుకుపోతాడేమని, కేసు రాస్తాడేమని భయపడతాడు. ఇక్కడ కూడా అపవిత్రాత్మను చూడండి, అక్కడ ఏముందండి, అధికారంతో, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుతున్నాయి అంట. దెయ్యాలు లోబడుతున్నాయి. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములు నమ్మి దెయ్యాలే నమ్ముది ఏం చేస్తున్నాయండి, మనుషులు నమ్మడం కాదు, దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయంటే నమ్మి వణుకుతున్నాయంట. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకి సర్వాధికారం ఉంది, ఆయన సర్వాధికారం గల దేవుడు. రెండవదిగా చూస్తే
ఆయన అపవిత్రాత్మలు ఏమవుతున్నాయండి? లోబడుతున్నాయి. మూడోది చూడండి, మార్క్స్ సువార్త 4వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఆ, ఆ, చాలండి. ఇక్కడ కూడా 4వ అధ్యాయం ఆ మాట చదవండి మళ్ళీ. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుతున్నాయంట. గాలికి సముద్రం. ఉదయకాల సమయంలో మన ప్రభు ఎవరండి చెప్పండి? సర్వాధికారం గల దేవుడు. ఆ మాట చూడండి, 39వ వచనం ఏమన్నది? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో. చాలామంది ఈ లోకంలో యేసుప్రభు అంటే ఒక కులానికి చెందినవారు అనుకుంటున్నారు, యేసుప్రభు అంటే ఒక మతానికి చెందినవారు అనుకుంటున్నారు, యేసుప్రభు అంటే ఒక స్థలానికి చెందినవారు అనుకుంటున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలో రాశాడు, ఈయన సర్వాధికారం గల దేవుడు. ఆయన ఒక కులానికే చెందినవాడైతే దేవుడు అవడో, ఒక మతానికే చెందినవాడైతే దేవుడు అవడో, ఒక స్థలానికే చెందినవాడైతే దేవుడు అవడో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మనుషులందరికీ దేవుడు, స్థలానికి దేవుడు కాదు. అందుకే యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతుంటారు, ఒక కాలం వచ్చుచున్నది. చూడండి, యోహాను సువార్త ప్రభు ఏమన్నారు? 4వ అధ్యాయము చదవండి. 4వ అధ్యాయం అక్కడ ఒక మాట ప్రభు అంటారు, ఒక కాలం వచ్చున్నది. ఎంత అక్క వచ్చిన అది చదవండి, 21. అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధించరు. స్థలాలకి ఆయన చూడండి, స్థలం కానీ పర్వతం కానీ అక్కడ ఏమీ లేదు. తండ్రిని ఆరాధించాలంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. అది స్థలం ప్రాముఖ్యమైనది కాదు, వ్యక్తి ప్రాముఖ్యమైన వాడు. వ్యక్తి జీవితంలో యథార్థత ఉన్నప్పుడే, సాక్ష్యం ఉన్నప్పుడే యథార్థత ఉంటుంది. యథార్థత ఉన్నప్పుడే ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధిస్తాడు. స్థలానికి వచ్చానని ప్రాముఖ్యత లేదు. యేసుప్రభు ఇవ్వలేదు. అక్కడ సమరయ స్త్రీతో చెప్తున్నారు ఆయన, అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు ఈ పర్వతం మీదైనా యెరూషలేం. చాలామంది చూడండి రకరకాలుగా స్థలాలు పరుగులెడుతున్నారు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని. క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? ఏలయానికి 2-3 నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు ప్రభు. ఆయన నామంలో కూడి ఉండాలి. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, సంరక్షకుడు ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించాలంటే యథార్థత కలిగి ఉండాలి. అందుకే ప్రభు చూడండి, అక్కడ ఒక మాట అన్నారు, చదవండి 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రభు, నువ్వు ఆరాధించే ప్రభు సర్వాధికారం గల దేవుడు. ఆయన మాటకు అధికారం ఉంది. ఆయన అధికారంతో అపవిత్రాత్మను గద్దించినప్పుడు లోబడ్డాయి అంట. మూడోదిగా చూస్తే సముద్రం ఏం చేయబడ్డదండి చెప్పండి? మార్క్స్ సువార్త మరలా చదవండి, ఆ భాగాన్ని చదవండి. 4వ అధ్యాయము 39వ వచనం మరలా జ్ఞాపం చేసుకుందాం. చాలండి. ఇది ఎలా సాధ్యం? ఇది ప్రకృతివి కూడా ఆయనకి ఏమవుతుంది? లోబడుతుంది. సృష్టి కూడా లోబడుతుంది. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వైజాగ్ కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో సముద్రాలు ఉంటాయి, చీరాల లేకపోతే నెల్లూరు అటు సైడ్ సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రం దగ్గర మనం వెళ్ళినప్పుడు ఎంత భయం వేస్తుంది. ఎంత బలవంతుడైనా సరే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈత రాకపోతే చనిపోతాడు. సముద్రానికి బలం ఉంది.
ఆ సముద్రం అంటే అండి దేవునికి లోబడుతుంది. గాలి చూడండి, తుఫాన్లు వస్తాయి, మనకు ప్రకటిస్తూ ఉంటారు 3 రోజులు తుఫాను ఉంది, తీవ్రమైన గాలులు వస్తున్నాయి, వేగంతో వస్తున్నాయి అన్నప్పుడు ఆ గాలి ఏం చేస్తుంది? చెట్లు విరిచేస్తుంది, కరెంటు స్తంభాలు పడిపోతాయి, బిల్డింగులు కూలిపోతాయి, పాత బిల్డింగులు, కొంతమందికి ఎంతో నష్టం కలుగుద్ది. ఆ గాలిని ప్రభు ఏం చేశాడండి? అక్కడ ఆ మాట ఉన్నది చూడండి, గాలిని ప్రభు ఏం చేశాడు చెప్పండి, ఆ మాట చదవండి 39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరుకో. మరి నా జీవితాలు ఎలా ఉన్నాయి? నువ్వు ప్రభువుని ఆరాధించాలంటే ప్రభువు లోబడుతున్నావా? ఆయన మాటకి అపవిత్రాత్మగా లోబడుతున్నాయి, స్వస్థత కలుగుతుంది. ఇంకేం కలుగుతుందండి? సముద్రము గాలి కూడా నిశ్శబ్దమైపోయినాయి. చూడండి, సముద్రం గురించి ఒక మాట ఉంటుంది, ఆమోస్ గ్రంథం 'సముద్రం గురించి ఒక మాట ఉన్నది. ఐదో అధ్యాయం ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 8వ వచనం, 9వ వచనం చదవండి, 5వ వచనం చదవమ్మా, 8లో 4వ భాగం చదవండి. సముద్ర జలమును పిలిచి వాటిని భూమి మీద పొల్లి పారజేయవాడు ఆయన అంటాడు. చూసారండి, సముద్ర జలాలను పిలుస్తున్నాడు ఆయన. ఆ సముద్ర తరంగాలు ముందుకు వస్తున్నాయంటే ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకుని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. చూసారండి, ఆయనకి అధికారం ఉంది. చూసారండి, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేసేవాడు ఆయన. ఎందుకంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 7వ వచనం చదవండి. చాలండి, ఆయనకి ఎందుకు లోబడుతున్నాయంటే సముద్రాన్ని ప్రభు ఏం చేశాడండి? కలగజేశాడు ఆయన. అంటే సముద్రాన్ని కలగజేశాడు. ఆ సముద్రం దేవునికి భయపడుతుంది, దేవునికి లోబడుతుంది. ఆయన గద్దించగానే సముద్రం ఏమైపోతుందండి? నెమ్మదైపోతుంది. అలాగే ఇజ్రాయేల్ కూడా చూడండి, ఆ నిర్గమాకాండంలో మనం చదివినప్పుడు వెనకాలేమో ఫరో సైన్యం తరుపుతున్నారు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. అదే నాన్న ప్రభు ఏం చేశాడని చూడండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 9వ వచనం, ఆయన ఎర్ర సముద్రం గద్దింపగా అది ఆరిపోయిను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములో నడిపించాను. చూసారండి, సముద్రం కూడా ఏమవుతుందండి? గద్దించాడంట, సముద్రాన్ని గద్దించాడు. ఆరిన నేల అయిపోయింది. వారు మైదానం మీద నడిచినట్టు వారు ఏం చేయబడ్డారో? అగాధ జలముల్లో నడిచారంట. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రభు సర్వాధికారం గల దేవుడు. గాలి ఏమైపోయిందండి? నిశ్శబ్దమైపోయింది. సముద్రం నిశ్శబ్దమైంది, లోబడిపోయింది. మనం కూడా చూడండి, ఇంకో మాట ఉంటుంది కీర్తన గ్రంథంలోనే, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం పక్కన ఉంటుంది, 29వ వచనం. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగాలు ఏమైపోయినండి? అణిగిపోయినాయి అంట. మనం కూడా
మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన సామాన్యుడు కాదు, మనలాంటి వాడు కాదు. ఆయనకు అధికారం ఉంది, ఆయన సర్వాధికారం ఉంది. పరలోకమందుకు అధికారం ఉంది, భూమి మీద కూడా అధికారం ఉంది. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 10:18. చాలండి. 4వ విషయంలో ప్రభుకి ఇంకేం అధికారం ఉందండి చెప్పాలి. యోహాను సువార్త 10:18 చూడండి. ఏం అధికారం ఉంది ప్రభుకి? ప్రాణం పెట్టుటకు మనకు అధికారం ఉందండి. ఇది అందుకైన సర్వాధికారం గల దేవుడు. మనుషులకి దేవుడికి అంత తేడా ఉంటుంది. పైన ఇంకో మాట చూడండి, 15వ వచనం, యోహాను సువార్త. చాలు, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 18వ వచనం అంటాడు ఆయన, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే. ఆయనే పెట్టాడు, ఆయన అంతటా ఆయనే పెట్టాడు. మళ్ళీ ఇంకో మాట అంటాడు ఆయన, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది తిని. చూసారండి, ఆయనకు అధికారం ఉంది. 4 విషయం చూస్తే ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి కూడా అధికారం. ఎందుకు పెట్టాడు ప్రాణం ప్రభు చెప్పండి? ఎవరి కొరకు పెట్టాడు చెప్పండి? చూడండి, ఇంకో మాట ఉంటుంది మార్కు సువార్తలో, మార్కు సువార్త 2:10. మార్కు సువార్త 2:10. పాపములు క్షమించుటకు చాలండి. ఏముందండి ప్రభుకి? ఇది 6వ వచనం చదవండి. శాస్త్రంలో కొందరు దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమింపగలవాడని తమ హృదయంలో. వారి ఆలోచన మంచిదే, నిజమే. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. ఎందుకంటే ఆయన సర్వాధికారం గల దేవుడు. ఆయన మాటల అధికారం ఉంది, ఆయన వాక్యం ఏముందండి? అధికారం ఉంది. రెండవదిగా చూస్తే అపవిత్రాత్మలు ఆయన గద్దించినప్పుడు అవి ఏమైనాయి? లోబడ్డాయి. మూడవదిగా గాలిని సముద్రాన్ని ప్రభు ఏం చేశాడు? గద్దించాడు, అణిగిపోయినాయి. 4వది ఏం? ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుటకు ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వాధికారం గల దేవుడు. 5వదిగా చూస్తే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉందంట. ఆయన సర్వాధికారం గల దేవుడు. నీవు నేను ఆరాధించిన దేవుడు సర్వాధికారం గల దేవుడు. ఈ అధికారం గల దేవుడు ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. ఏ అధికారి దాసుడి దగ్గర నిలబడ్డు ఒంగోడు. ఇప్పుడు మీరు ఎవరన్నా ఉద్యోగాలు చేస్తారు, మీకన్నా చిన్న ఉద్యోగస్తుడు, ఏపీఏ కానీ లేకపోతే ఏదన్నా శుభ్రం చేసేవాళ్ళు హెల్పర్లు గారు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు కింద కూర్చుంటారండి, వాళ్ళ పాదాలు కడుగుతారా? కడగరు. మనుషులమైన మనమే తోటి మనుషుల యొక్క పాదాలు కడగం. ఎందుకంటే అక్కడ ఏం అడ్డొస్తుంది చెప్పాలి? ఏం అడ్డొస్తుంది? అధికారం అడ్డొస్తుంది. ఇప్పుడు ప్రధాని వచ్చాడు, ఎవరన్నా మున్సిపాలిటీలో ఏదన్నా వర్క్ చేస్తున్న వారు లేకపోతే ఏదో చిన్న ఉద్యోగస్తుల్ని ఆయన పాదాలు కడుగుతాడా? అధికారం అడ్డొస్తుంది. కానీ చూడండి, ప్రభు ఆయన సర్వాధికారం గల దేవుడై ఉండి కూడా పరమ నుండి ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగాడు. చెంప మీద కొడుతుంటే కొట్టించుకున్నాడు, ముఖం మీద ఉమ్మేస్తుంటే వేయించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంటే పెట్టించుకున్నాడు. సొగసు లేకుండా స్వరూపం లేకుండా ఆయన మ్రాని మీద వేలాడాడు. పిలాతు దగ్గర చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త ఇక్కడ ఒక మాట ఉంది.
19వ అధ్యాయము మొదటి వచనం చదవండి. చాలు. 11వ వచనంలో అక్కడ ప్రభు అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. చూసారండి, ప్రభు ఇచ్చాడు అధికారం. ఆయన ఇందాక చెప్పాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏముందండి? 18 పేరం పెట్టుటకు తీసుటకు నాకు అధికారం ఉంది. మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలు తీసివేయడానికి వచ్చాడు, మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమించిన దేవుడు మానవుడి దగ్గర నిలబడ్డాడు. అధికారం గల దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, శిక్షించే దేవుడు ఎక్కడ నిలబడ్డాడండి? పిలాతు దగ్గర నిలబడ్డాడు. కొరడాలతో కొడుతుంటే, ముళ్ళకీరండి ధరింపజేస్తుంటే, అవమానపరుస్తుంటే, నిందిస్తుంటే, దూషిస్తుంటే అక్కడ ఏం చేయబడ్డాడంటే అధికారం ఉంది. కానీ ఏం చేశాడండి? వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనమైపోయాడంట. సహించాడు, ఓర్చుకున్నాడు, అవమానాన్ని భరించాడు. ఈ ఉదయకాల సమయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి, లోకసువార్తలోనే లోకసువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం మొదటి వచనం. అంతటి వారందరూ లేచి ఆయన పిలాతు నొద్దకు తీసుకెళ్ళారు. చూసారండి, ప్రభువుని అక్కడ తీసుకెళ్ళారు. ఇంకో మాట ఉంటుంది 25వ వచనం. అల్లరి నిమిత్తం, నరహత్య నిమిత్తం చెరసాల వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించింది. చూసారండి, ప్రభు అప్పగింపబడ్డాడు, వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు. ప్రభు మీద వాళ్ళకి ఎంత కోపము, కానీ ప్రభు ఏం చేశాడండి? మౌనంగా ఉన్నాడు. అధికారం ఉంది ఆయనకి. దెయ్యాలను వెళ్ళగొట్టినాడు, సముద్రాన్ని 6 నెలలుగా చేస్తున్నాడు, మాట ద్వారా స్వస్థ ఇచ్చినాడు, తాను రక్షించుకొని లేడా? అయితే ప్రభు అక్కడ ఏంటంటే మన కొరకు ఏం చేశాడండి? ఆయన ప్రాణం పెట్టాడు. అదే యోహాను సువార్త చూడండి, 16వ అధ్యాయము ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం ఏముంటుందని చివరి భాగం, ఈ లోకాధికారి తీర్పు అంటే లోకానికి ఒక అధికారి ఉన్నాడు. లోకానికి ఎవరున్నారండి? అధికారి ఉన్నాడు. ఎవరు? సాతాను, అపవాది. ఈ లోకానికి కూడా అధికారం ఉన్నాడు. అందుకు అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు చూడండి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, పద్దెనిమిదవ వచనంలో కింద భాగంలో మాట ఉంటుంది, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరగాలని. చూసారండి, సాతానికి ఏముంది?
అధికారం ఉంది, లోకంలో అధికారం ఉంది. ఎందుకంటే లోకాధికారి సాతాను. ఈ అధికారాన్ని ప్రభు తీసుకోవడం కొరకు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడాయన. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనమందరం కూడా మరణానికి పాత్రలు, దాసులుగా చేయబడ్డాం, సాతాను యొక్క అధికారంలో ఉన్నాం. అటువంటి మనల్ని విడిపించుట కొరకే ప్రభు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభు ద్వారా ఏముందంటే పాప క్షమాపణ ఉంది, ఆయనకు అధికారం ఉంది. అందుకొక మాట చూడండి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగడానికి మనందరినీ కూడా ప్రభు ఏం చేశాడండి? సంఘంగా సమకూర్చాడు. సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తుకి ఏముంటుంది? భర్తకి ఏముంటుంది? అధికారం ఉంటుంది. ఇక్కడ సేవకుడు కాదు, విశ్వాసులు కాదు, ఎవరికి కాదు. ఎందుకంటే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. శిరస్సుకు అధికారం ఉంది. ఆయన అధికారాన్ని ప్రభు ఏం చేశాడంటే తీసుకొచ్చాడు. ఆయన కూడా అధికారానికి లోబడ్డాడు. చూడండి, లూకాసు సువార్తలో ఒక మాట ఉంటుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది. యాభై 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి. చూసారండి, ప్రభు ఎవరికి లోబడ్డాడు? తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఆయన సర్వాధికారం గల దేవుడై ఉండి, సర్వం చేసే దేవుడై ఉండి తల్లిదండ్రులకు లోబడ్డాడంట. యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాల కొరకే మరణించాడు. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక మాట చదువుకుని మన ప్రభువుని ఆరాధన. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారు, ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటం, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చూసారండి, ఆయన అధికారం ఎక్కడి నుంచి మనల్ని విడిపించాడు? చివరికి మాట చదువుకోండి, చూడండి ఎక్కడి నుంచి విడిపించాడు. చూడండి, మరణం యొక్క బలం కానీ అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి ఆయన మరణం పొందాడు. ఆయన ఊరికినే చనిపోలా. ఆయన మరణం మనకు జీవాన్ని కలుగజేసింది. ఆయన మరణం మనకు విజయాన్ని కలుగజేసింది. ఆయన మరణం మనకు నిరీక్షణ కలుగజేసింది. ఆయన మరణమే మనకు ఈ దినాన ఆరాధించడానికి కారణమైంది. ఆయన మరణించకపోతే మనం ఇంకా మన పాపంతో చనిపోయిన వారికి ఉంటాం. అంతే అక్కడ మాట ఉంది చూడండి, మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి ఆయనకి ఏముందండి? అధికారం ఉంది. ఆయన కూడా లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఆ పిలాతుకి ఏం చేశాడు? శిక్షకు లోబడ్డాడు. ఆ సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళకు లోబడ్డాడు. కొడుతున్నా, తిడుతున్నా, అపహాసిస్తున్నా, దూషిస్తున్నా అది తండ్రి యొక్క చిత్తమని ఆ అధికారానికైనా లోబడ్డాడు. సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. మన ప్రభు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9:5 ఏముందంటే, ఆయన ఎవరండి? సర్వాధికారం గల దేవుడు. అది ఆయన సర్వాధికారం గల దేవుడు, మనకు అధికారం ఇచ్చాడు ఆయన. చివరికి ఒక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చాలండి. ఏమి ఇచ్చాడండి ప్రభు? ఈ మాట మళ్ళీ చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏముంటుందంటే, తన్ని అందరూ అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఆ సర్వాధికారం గల దేవుణ్ణి నువ్వు ఆరాధించాలంటే నీకు అధికారం ఉండాలి. అది ఒక విషయం చూడండి, ఎవరన్నా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? ఆయనకన్నా పై అధికారి అయితే పర్మిషన్ అవసరంలా, తీసి వెళ్ళిపోవచ్చు. మరి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలంటే నీకు ఏముండాలి? అధికారం ఉండాలి, యథార్థత ఉండాలి, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. నా జీవితాలు యథార్థత లేకుండా, అధికారం లేకుండా ప్రభువుని ఆరాధించలేవు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారంటే దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించినంట. యేసు ప్రభువారు అధికారం పొందినవాడేను, కానీ ఆ అధికారైన ప్రభు మన కొరకు ఏం చేశాడండి? మరణించాడని, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. మరి ఈ సమయంలో ప్రభువునందు విశ్వాసం ద్వారా ప్రభువుని ఆరాధిద్దాం.